వర్క్ఫుల్ క్యాండిడేట్ని ఎమ్మెల్యే గారు ఎన్నుకోవడం జరిగింది. ఈ చైర్మన్ పదవి తీసుకొని అందరూ చేయాలన్నా కూడా చాలా కష్టం. చాలా శుద్ధిగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి. తిరుమల తర్వాత పవర్ఫుల్ టెంపుల్ ఏదైనా ఉందంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి ఒక ఆర్యవైశ్యుడు చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఇంకొక విషయం ఏమిటంటే, మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ చైర్మన్ అయ్యే టైంలోనే 30 నుంచి 40 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సర్వేయంగా జరుగుతూ ఉన్నాయి కావలి శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో. ఆ జరుగుతున్నప్పుడే ఈ చైర్మన్ పదవి శ్రీరామ్ మాలేద్రి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉందో, అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్తుందో అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిని మరో తిరుమల చేయాలి, ఇక్కడే టోకన్లు కూడా కట్టే పరిస్థితి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కష్టపడతా ఉన్నారు. దానికి తోడుగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా శ్రీరామ్ మాలేద్రి గారిని ఎన్నుకోవడం జరిగింది. మేము ఆర్యవైశ్యులు అందరం కూడా మా శాసనసభ్యుల గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.